విఆర్కే డైటు ఏ లాజిక్తో క్యాన్సర్కి పనిచేస్తుంది, క్యాన్సర్ని ఎలా రివర్స్ చేయగలుగుతుంది ఒక డైట్. లాజిక్ నెంబర్ 1, నేనేం చేస్తానంటే డైట్లో ఏదైతే క్యాన్సర్ కలిగిస్తుందో దాని మూల కారణాన్ని తీసేస్తాను, దాని రూట్ కాజ్. ఆ రూట్ కాజ్ని కనుక తీసేయకుండా ఉంటే ఆ జబ్బు తగ్గదు. మనం 10 రోజుల తర్వాత మన ఇంట్లోకి వెళ్తాం, అక్కడ బెడ్రూమ్లో ఎలుగు చచ్చి ఉంటుంది ఎప్పుడో వారం క్రితం, ఒకటే వాసన దరిద్రపు కొంప కొడతా ఉంటుంది. ఫస్ట్ ఏం చేయాలి, మనం ఆ ఎలుక ఎక్కడుందో తీసి దాన్ని బయట పారేయాలి. మన ఇబ్బంది పెట్టేది ఎలుక కాదు, అది చిన్నగా ఎక్కడో మూల ఉంది మనకు కనిపించకుండా, ఆ దాని కారణంగా వచ్చిన లక్షణమైన దుర్వాసన మన ఇబ్బంది పెడుతుంది. కానీ మీరు ఆ ఎలుకని కనుక బయటకు తీయిందే మీరు ఆ వాసన మీరు పోగొట్టలేరు, ఆ మూల కారణాన్ని తీసేయాలి. అలాగే క్యాన్సర్ రావడానికి మూల కారణమైన ఆహార విధానంలో ఉండే లోపాన్ని అది సరిదిద్దకుండా పొరపాటు కూడా తగ్గదు. అలోపతి ఫెయిల్ అవడానికి కారణం కూడా ఇదే. ఎందుకంటే ఏదైతే క్యాన్సర్ తిని తెచ్చుకుంటారో ఆ ఏదో సమ్ ఎక్స్ అనుకోండి, ఆ ఎక్స్ని తీసేయకుండా వాళ్ళకి తగ్గదు. కాబట్టి ఆ ఎక్స్ని వాళ్ళు తీసేయలేరు. ఎక్స్ అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. ఏమంటారు, ఇంతకుముందు ఏం తిని తెచ్చుకున్నాడు, ఇప్పుడు అది కంటిన్యూ చేస్తే ఏ రకంగా తగ్గుతుంది క్యాన్సర్? గుట్కా తినేవాడు బాగా గుట్కాలు తింటే క్యాన్సర్ వచ్చింది, మౌత్ క్యాన్సర్. ఇప్పుడు వాడు గుట్కాలు కంటిన్యూ చేశాడు, వాడు తగ్గుతుందా? తగ్గదు. అట్లానే ఓ 25 ఏళ్ళ అమ్మాయి, ఆ అమ్మాయి ఎక్స్ అనే రోగంతో, అంటే మన రోజున రీజన్ వీళ్ళకి తెలియదు, ఫుడ్డే కారణం. ఆ ఫుడ్ కారణంగా క్యాన్సర్ తెచ్చుకుందాం అనుకోండి. ఇప్పుడు మనం వైద్యంకి వెళ్ళినప్పుడు కీమోలు, రేడియేషన్, సర్జరీల గురించి మాట్లాడుతున్నాం, కానీ అసలు ఆ అమ్మాయికి ఎందుకు క్యాన్సర్ వచ్చింది, ఏదో ఫుడ్ మూలన వచ్చి ఉంటుంది కదా, ఆ ఫుడ్ను తీసేయాలి అనేది లేకుండా చేస్తే చచ్చిన ఎలుకని అక్కడే ఉంచుకుని వాసన పోగొట్టడానికి సెంట్లు కొడితే ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. అక్కడే ఈ వ్యవస్థలు ఫెయిల్ అవుతున్నాయి. ఐ నో వాట్ ఈజ్ ఎక్స్. ఆ ఎక్స్ క్యాన్సర్ కలిగించిన కారణాన్ని నేను తీసేస్తున్నాను. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1. రెండోది ఏంటంటే, క్యాన్సరు గ్లూకోజ్ తింటే మొలన రాదు, కానీ క్యాన్సర్ వచ్చిన తర్వాత క్యాన్సర్ సెల్స్ గ్లూకోజ్ని ప్రధానంగా ఆహారం చేసి బతుకుతాయి. కీటోన్స్ని తినవా అంటే కీటోన్స్ కూడా తీసుకుంటే ఆహారంగా, అది తీసుకునే పర్సెంటేజ్ చాలా స్వల్పం, చాలా స్వల్పమైన పర్సెంటేజ్ తీసుకుంటాయి. కాబట్టి మనం మామూలుగా అలోపతి వైద్యం కానీ, మీరు అది అలోపతినే కాదు, మీరు ఆయుర్వేదికం ఏదో రకరకాలుగా చెప్తూ ఉంటారు, ఇదని ఇదని చాలా ఉంటాయి కదా. వీళ్ళందరూ కూడా చేసే పొరపాటు ఏంటంటే, క్యాన్సర్ ఫీడింగ్ అనే గ్లూకోజ్ని అలాగే ఇస్తారు, అలా ఇస్తా కంటిన్యూ చేస్తారు. కాబట్టి మీరు పెట్టిన గ్లూకోజ్ తిని క్యాన్సర్ పెరుగుతూ ఉంటుంది. మీరు గ్లూకోజ్ పెడితే క్యాన్సర్ని ఎలా తగ్గిస్తారు? మన శత్రువుకు మీరు ఆహారం అందిస్తే ఎలా చేస్తారు మీరు? క్యాన్సర్ పేషెంట్ ఒంట్లో 2 రకాల సెల్స్ ఉంటాయి. ఒకటి క్యాన్సర్ సెల్స్, 2 రెగ్యులర్ ఇమ్యూనిటీ సెల్స్. మనకు ఒకటే ఉంటుంది. మీరు ఇప్పుడు గ్లూకోజ్ని పెట్టారు 2000 క్యాలరీస్ది. మంచి సెల్స్కి ఓ పద్ధతి ఉంటుంది, ఓ ప్రోటోకాల్ ఉంటుంది, ఆ సెల్ వెళ్ళటం, ఆ ఇన్సులిన్ రావటం, ఇదంతా. క్యాన్సర్ సెల్స్ పద్ధతి ఏముంది? పద్ధతి లేనప్పుడు ముందు ఇరుచుకుపడి ఉన్నదంతా తినేస్తాయి. దాంతో మీరు పెట్టిన 2000 క్యాలరీల్లో సుమారు 1500 క్యాలరీల వరకు పంది తిన్నట్టు క్యాన్సరే తింటుంది. అది శుభ్రంగా బలుస్తుంది. ఓ పక్కన క్యాన్సర్ పెరిగిపోతూ ఉంటుంది, మన ఇమ్యూనిటీ డౌన్ అయిపోతూ ఉంటుంది. అందుకనే క్యాన్సర్ పేషెంట్లు అందరూ ఎండిపోయి, బక్క చిక్కిపోయి, ఎంత బొయ్యికల పొట్టలాగా మారిపోయి చనిపోతారు. ఎందుకని? దే ఆర్ స్టార్వేటెడ్ టు డెత్. ఎందుకంటే మేము అదేంటి సార్ స్టార్వేటెడ్ ఏంటి సార్, ఫుల్ ఫుడ్ పెడతాం. ఏం పెడుతున్నారా మీరు? గ్లూకోజ్. ఆ గ్లూకోజ్ తిందే దేనికి? మీ శత్రువు అతను ఒంట్లో ఉండే 2 ఉంటే 2వ సెల్కి పెడుతున్నారు మీరు ఆహారం, దానికి పెడుతున్నారు. కాబట్టే అది ఫెయిల్. నేనేం చేస్తున్నాను, గ్లూకోజ్ని ఏమాత్రం అందనీయకుండా, క్యాన్సర్కి ఏదైతే ఆహారమైన గ్లూకోజ్ ఉంటుందో ఆ ఆహారాన్ని క్యాన్సర్ సెల్స్కి అందనీయకుండా ఒక పక్క దాన్ని స్టార్వేట్ చేస్తా, రెండో పక్క నా ఇమ్యూనిటీ బూస్టప్ చేయడానికి బలమైన కీటోన్స్ బేస్డ్ ఆహారం, దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉండే క్యాన్సర్ తినని ఆహారాన్ని తీసుకుని చక్కగా నేను ఇంటి నుంచి అందిస్తా. ఒక పక్క ఇమ్యూనిటీ పెంచుతున్నాను, ఓ పక్క క్యాన్సర్ సెల్స్ని మాడవటం, ఓ పక్కన ఇమ్యూనిటీ సెల్స్ బలోపేతం చేస్తే మన ఇమ్యూనిటీనే కాగలకార్యం గందరగోళం తీర్చారన్న విధంగా అదే తీరుస్తుంది ఇమ్యూనిటీనే. ఇది 2వ ఆస్పెక్ట్. 3వ ఆస్పెక్ట్ ఏంటంటే, మన శరీరంలో 2 మెటబాలిజంలు ఉన్నాయి, గ్లూకోజ్ మెటబాలిజం, అలానే కీటోన్ మెటబాలిజం. ఒక మెటబాలిజం గనక మనకి రిపేర్లో ఉన్నప్పుడు, ముట్టడిలో ఉన్నప్పుడు, ఆ మెటబాలిజాన్ని వాడకుండా 2వ మెటబాలిజం ఉంటే దీన్ని ఉపయోగించుకోవాలి. ఉదాహరణకి ఒక బాత్రూమ్ రిపేర్ చేస్తూ ఉండగా మనం ఆ బాత్రూమ్ని ఉద్దేశించిన టాయిలెట్స్ పర్పస్కి వాడలేం. అది రిపేర్ జరిగే ఒక 1 నెల రోజులు, 40 రోజులు వేరే బాత్రూమ్ వాడుకుంటాం. అలానే ఇక్కడ కూడా మన గ్లూకోజ్ మెటబాలిజాన్ని దుర్వినియోగం చేయటం మూలంగా, లేదా ఇతర కారణాలు వచ్చిన క్యాన్సర్, డయాబెటీస్ లాంటి వాటిని మనం ఎదుర్కోవాలంటే
ఆ గ్లూకోజ్నే పెడతా చేయటం సాధ్యపడదు. గ్లూకోజ్ మెటబాలిజం రిపేర్ని మీరు గ్లూకోజ్ని అందిస్తా చేయటం సాధ్యపడదు. మెటబాలిజం మార్చి తీరాల్సిందే. అందుకే మీ ప్రకృతో లేకపోతే మీ దేవుడో మీకు ఆ రెండో మెటబాలిజం ఇచ్చింది. అందుకే ఇలాంటి క్యాన్సర్లు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు రెండో మెటబాలిజం వాడుకుంటా, గ్లూకోజ్ అనేది టచ్ చేయకుండా రెండో మెటబాలిజం వాడకుండా దీన్ని రిపేర్ చేసుకున్నాక తిరిగి బయటకు వచ్చే విధంగా మనం చేసుకున్నాం. కాబట్టే నేను మెటబాలిజం మారుస్తున్నా, కాబట్టే నాకు తగ్గుతుంది. ఇంకొక అద్భుతమైన పాయింట్ ఏంటంటే, ఈ ప్రపంచంలో ఏ జబ్బు తగ్గాలన్న మూల కారణం ఇమ్యూనిటీ. మీ కాలు విరిగి 3 ముక్కలైంది, 3 నెలలు పడుకున్నారు, ఆర్థోపెడిషన్ కట్టుకట్టారు, 3 నెలలు పడుకున్న తర్వాత కాలు అంటుకుంది. ఎవరంటే ఇచ్చారు? మీ ఇమ్యూనిటీ. అట్లనే ఎదురు దెబ్బ తగిలి కాలు గోరులేసిపోతే 6 నెలల్లో కొత్త గోరు వచ్చింది. ఎవరిచ్చారు? ఇమ్యూనిటీ. వంట చేస్తే మీ చర్మం కాలిపోతే కొత్త చర్మం వచ్చింది 4 నెలల్లో. ఎవరిచ్చారు? ఇమ్యూనిటీ. ఈ ప్రపంచంలో ఇమ్యూనిటీ లేకపోతే ఏ రోగం తగ్గదు. మన ఒంట్లో ఉండి ఇమ్యూనిటీ లేకపోతే ఏ రోగం తగ్గదు. కాబట్టి హెచ్ఐవిని చూపిస్తే ప్రపంచం అంతా ప్యాంట్లు తడుపుకుంటుంది. సో ఆ ఇమ్యూనిటీ మందులు ఇస్తే చచ్చిపోతుంది, పూర్తిగా చచ్చిపోతుంది. అందులోనూ కీమోథెరపీ, రేడియేషన్ లాంటి నెత్తి మీద బుచ్చోడిపోయేంత పవర్ఫుల్ డ్రగ్స్ ఇచ్చినప్పుడు ఇమ్యూనిటీ మరింత చచ్చిపోతుంది. సో నేనేం చేస్తాను? బలమైన ఆహారం ఇస్తున్నాను. నా ఆహారంలో మందులు ఉండవు, కెమికల్ వెళ్ళి దేనికి కెలికేది ఉండదు. బలమైన ఆహారాన్ని ఇస్తున్నాను. ఆహారంలో గ్లూకోజ్ ఉండదు. క్యాన్సర్ సర్వైవ్ అవ్వని పరిస్థితి నేను కల్పిస్తున్నాను. అలానే మన ఇమ్యూనిటీ పెంచితే, అంటే మన సైన్యాన్ని నేను బలోపేతం చేయడం ద్వారా శత్రు సైన్యాన్ని ఢీకొనేటట్టు నేను ఆ ఫీడింగ్ నాకు ఇచ్చి శత్రు సైన్యానికి ఆహారం కట్ చేశాను. కాబట్టే క్యాన్సర్లో నేను ఇన్ని విజయాలు సాధించగలగటం. చైనాలో నాకు అంత ఆంకో న్యూట్రిషనిస్ట్ అవార్డు ఇచ్చిన, అట్లనే అక్కడ ఒక హాస్పిటల్ బ్లాక్ నా పేరు పెట్టిన, ఇలాంటి అన్ని విజయాలు సాధించడం. అట్లానే నేను నా సబ్జెక్ట్ని ఇంత కాన్ఫిడెంట్గా నేను బస తారక్ లాంటి అట్లా నూరి గారు లాంటి లెజెండరీ టాప్ వరల్డ్ నెంబర్ 1 డాక్టర్ గారిని పక్కన కూర్చోబెట్టుకుని నా కాన్సెప్ట్ని నేను చెప్పగలిగానంటే అంతమందిని కూర్చోబెట్టి నాకుండే సబ్జెక్టే కాకుండా ప్రతిరోజు నేను చూస్తున్న క్యాన్సర్ రివర్సల్స్ కేసెస్ నేను ఎన్నో చూస్తాను. క్యాన్సర్ రివర్సల్స్ కేసు దగ్గర నుంచి అన్ని చాలా సర్ప్రైజింగ్ ఉంటాయి. అంటే కొంతమందిని మాత్రమే మేము బయటికి చెప్పగలుగుతున్నాం. అనేక మంది పర్సనల్ ప్రైవసీ ఉంటుంది కాబట్టి అందరికీ నేను చెప్పలేను. అది నా డైట్ చేసిన వాళ్ళు వచ్చిన ఫలితాలు నేను ఓపెన్గా నా ఫేస్బుక్లోను, దీని ద్వారా వాట్సాప్లో కూడా కొంతమంది పంపిస్తాను గ్రూపుల్లో. వాటిలో ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు రిపోర్ట్లు నాయి కాదు, 2 రిపోర్ట్లు పెడుతున్నాను. వీళ్ళు అసాధ్యమైన పనులు నా డైట్తో కేవలం తగ్గుతున్నప్పుడు మరి అది సంథింగ్ విశేషమే కదా. ఒక డైటు 150 కిలోల బరువు తగ్గించగలదు, అట్లానే అవలేలుగా డయాబెటీస్ తగ్గించగలదు, టైప్ 1లో ప్యాంక్రాస్ని పునర్జీవితం చేయగలదు, అట్లానే ఎస్ఎల్ఈ లాంటి క్రానిక్ డిసీజ్ తగ్గించగలదు, సోరియాసిస్, ఎగ్జిమాలు ఎంత మొండిపోయినా సరే దెబ్బకి తగ్గించగలదు, ఫ్యాటీ లివర్ లాంటి పీసీఓడి లాంటి అడ్రస్ చేయగలదు. అడ్రస్ చేసి దెబ్బకి అడ్రస్ లేకుండా చేస్తుంది. సిస్టులు అంటే ఆఫ్టర్ ఆల్ ఎలాంటి సిస్టులు ఎక్కడ ఉన్నాయినా సరే అన్నీ చేయగలదు. నిజానికి క్యాన్సర్ కూడా గడ్డలు అనేది అన్వాంటెడ్ గ్రోత్ ఇన్ హ్యూమన్ బాడీ. అది పైల్స్ అయినా, సిస్టులు అయినా, ఇంకో చోట వచ్చిన క్యాన్సర్ గడ్డలైనా ఏదైనా సరే మెటబాలిజం మార్చిందే సాధ్యపడదు. బలమైన న్యూట్రిషన్తో మన సొంత ఇమ్యూనిటీని ప్రేరేపించడం ద్వారా మాత్రమే మన క్యాన్సర్ జయించగలం తప్ప హింసాత్మకమైన వేరే ప్రొసీజర్లు చేయటం వల్ల మీరు చూడండి రిపీట్ వెంటనే రిపీట్లు వచ్చేస్తాయి. అంటే వాడకూడదని కాదు, వాటి పర్పస్ కొంత ఉంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే 4 చోట్ల వాడాల్సిన చోట్ల 400 చోట్ల వాడుతున్నాం దాన్ని. సో దాని మూలన అవుతుంది తప్ప. అలానే అలోపతిక్ కానీ ఏదైనా ప్రోటోకాల్ చేసినప్పుడు డైట్ గురించి వాళ్ళు ఏమీ చెప్పరు. ఇది తినమని చెప్పరు, ఇది వద్దని చెప్పరు. కాబట్టి నిజంగా అలోపతి కనుక క్యాన్సర్ పేషెంట్లకి క్యాన్సర్ తగ్గాలి నాకు వచ్చిన పేషెంట్లకి అని కనుక అనుకునే పరిస్థితి కనుక ఉండాలంటే మీ ప్రొసీజర్లు మీరు చేసుకుంటా కూడా నా డైట్ చేస్తే, ఉదాహరణకి మీరు కీమోథెరపీలు చేయదలుచుకున్నారు, ఒక 15 కీమోథెరపీలు ఇవ్వదలుచుకున్నారు. కీమోలు ఇస్తూ ఉంటే వాళ్ళకి 4 సిట్టింగ్లకు 3 సిట్టింగ్లు ఎత్తి మీద జుట్టు అంతా ఊడిపోవటం, ఇక నడిచిరేలాక మోసుకురావటం, ఇదంతా మీరు చూసేదే. చివరికి మీరే జాలిపడి వద్దులేరా బాబు వీడికి ఆఖరి ఇంకో కీమో ఇవ్వటం కూడా పనికిరాడు, ఇంకిత్తే చచ్చిపోతాడు, ఇక్కడ టేబుల్ మీద పోతాడు, వద్దులే తీసుకోమని పంపించేయటం, ఇవన్నీ సర్వసాధారణం. కానీ అదే నా డైట్ ప్రోటోకాల్ నేను ఇస్తాను, ఆ ఇచ్చే ప్రోటోకాల్ పాటిస్తా. కీటో తీసుకోండి, అభ్యంతరకరమైనప్పుడు మీరు తీసుకుని చూడండి, ఒక్క ఉండకూడదు. చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. నా డైట్ చేస్తా మన వాళ్ళు కీమోలో వాటికి వెళ్తారు, వెళ్ళగానే వాళ్ళు చూస్తారు, ఒక 7 సిట్టింగ్లు అయినాక డాక్టర్ల టీం వస్తారు. ఏంటి అసలు నువ్వేదో చేస్తున్నావు చెప్పు, నీకు ఏంటి ఇంటుకులు కొట్టలేదు, మేము పిడిరాయిలో ఉన్నావు, మామూలుగా మా కీమోలన్నీ నిన్ను ఎంత వాడినా కుప్పకూలు చేయాలి, నువ్వేంటి ఎట్లా ఉన్నావు అంటారు. ఇలాంటి సంఘటనలు నాకు ఎదురవుతూ ఉంటాయి. కానీ డైట్ అనగానే పట్టేస్తుంది. డైట్ అనేది మీ సబ్జెక్టులో దూరటం కాదు, మీ సబ్జెక్టుకి యాడ్ ఆన్.
ఏదైతే హాని కలిగించిందో దాని ద్వారానే పరిష్కరించే ఒక చక్కటి విధానం అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఎందుకు విజ్ఞప్తి చేస్తున్నాను? నేను ఒక సిద్ధాంతాన్ని ఊరినే కనిపెట్టేసి ఒక ప్రతిపాదించి ఈ ప్రతిపాదన తగ్గుతుందని బుక్ లాజికల్ చెప్పట్లేదు. నేను ఇక్కడ పుస్తకాల లాజికల్ చెప్పలేదు. ప్రత్యక్షంగా ఇక్కడ రామకృష్ణ హెల్త్ ఇదే సీట్లో కూర్చుని ఇంతమంది క్యాన్సర్ వాళ్ళు చూస్తా, ఎంతోమంది క్యాన్సర్ తగ్గిన రిపోర్ట్లు నెలలోనూ 2 నెలల్లోనూ మామూలుగా 6,000 ఉండే ప్లేట్లెట్లు 80 ఏళ్ల వయసు ఉండే అమ్మాయికి 4 లక్షలు తీసుకెళ్ళటం. ఇక ఏ 1-2 కాదులేండి, పిఎస్సి 865 ఉండే కాస్త ఇది 4th స్టేజ్ ప్రోస్టేట్ క్యాన్సర్ 0.1కి 2 నెలలు తీసుకురావడం లాంటి అనేక టెస్టులు నేను పెడుతున్నాను. ఓపెన్గా రిపోర్ట్లన్నీ ఓపెన్గా పెడుతున్నా, ఓపెన్గా రాస్తున్నా. ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. కింద నా ఫోన్ నెంబర్ ఇస్తున్నా. నా ఫోన్ నెంబర్ ఎప్పుడైనా కలవటానికి ఎవరైనా వెరిఫై చేసుకుంటాను. ఈ విజయాలు నేను సాధించాను కాబట్టి, క్యాన్సర్తో ఎంతోమంది సఫర్ అవుతున్నారు కాబట్టి, మీరు చేసే ట్రీట్మెంట్కి ఇది యాడ్ చేయడం ద్వారా మాత్రమే మీరు క్యాన్సర్ని జయించగలరు తప్ప మీ ఒక్క విధానంతో జరగడం అసాధ్యం. ఇంకా మాట్లాడితే నా ఒక్క విధానంతోనే తగ్గుతుంది, నాకు ఏ ప్రోటోకాల్ అవసరంలా. కానీ మీరు చేయాలంటే మీ ప్రోటోకాల్కి కూడా నా డైట్ చేయాలి. నా ఇంకొక భయంకరమైన లాజిక్ ఏంటంటే, నాకు ఎందుకు తగ్గుతుంది, అక్కడ ఎందుకుని ఫలితాలు నాకు ఎందుకు మెరుగ్గా ఉంటున్నాయంటే, నేను డయాబెటీస్ గురించి నేను ఏం ఛాలెంజ్ చేశానో ప్రపంచం మొత్తానికి తెలుసు. డయాబెటిక్ అలోపతిలో ప్రపంచంలో మందులతో దగ్గర ఒక్కడ పేరు చెబితే నేను 2 కోట్లు ఇస్తాను, యావదాస్తి ఇస్తాను, మొత్తం నేను వెళ్ళిపోతా జైలుకి ఛాలెంజ్ చేశాను. మీకు తెలుసు. ఇంతవరకు ఆ ఛాలెంజ్ తీసుకున్న వాళ్ళు లేరు, ఉండడం అని వాళ్ళే చెప్పేస్తారు. అది జరిగే పని కాదు, అసాధ్యం. అది అంటే నేను డయాబెటీస్ తగ్గించాను కాబట్టి క్యాన్సర్ కూడా తగ్గించగలను. అక్కడ మీరు డయాబెటీస్ లాంటి చిన్నది, జలుబు దగ్గు లాంటి చిన్నవి, ఇలాంటి బీపీ, థైరాయిడ్, పీసీఓడి, బోడి గ్యాస్ ఇదే తగ్గినప్పుడు మీకు క్యాన్సర్ ఎలా తగ్గుతుంది? ధీటుగా కనిపెట్టిన వాళ్ళు క్యాన్సర్ కనిపెట్టారంటే మనం ఎలా నమ్ముతాం చెప్పండి? ఎలా నమ్ముతాం? ఇలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అర్థం చేసుకోండి. వీటన్నిటికి కారణం మీ వైద్యం ఒక్కటే కాదు, దాంతో మీరు న్యూట్రిషన్ యాడ్ చేయట్లేదు. అసలు కీలకమైన న్యూట్రిషన్, ఒక జబ్బు తగ్గటానికి కావాల్సిన ఇమ్యూనిటీ, ఆ ఇమ్యూనిటీ మందులు ఇస్తే చచ్చిపోతుంది. ఆ ఇమ్యూనిటీ బలోపేతం చేయాలంటే ఆహార విధానం, అది కూడా గ్లూకోజ్ లేని, ఇదంతా నేను చెప్పిన విధంగా ఉండే దీంతో కూడిన బలమైన ఆహార విధానం మాత్రమే పరిష్కారం. అది నేను చేయవలసిన మీరైనా చేయొచ్చు. ఏ మెడికల్ బుక్స్లోనూ ఒక ఆహార విధానానికి వ్యతిరేకం లేదు, దీనికి సైన్స్ నిర్ధారణ అవసరమే లేదు. మీరు మీ ఇష్టం వచ్చింది తినండి అని మీరు వదిలేసిన తర్వాత వాడి డైట్ చేస్తే మాత్రం మీకు అభ్యంతరం ఉందండి. కావాలంటే మీరు డైట్ చేంజ్ చూడండి, దాంట్లో ఎటువంటి అద్భుతమైన ఫలితాలు వస్తాయో చూడండి. నేను మీ అందరికీ సహకరించడం కూడా సిద్ధంగా ఉన్నా. ఎందుకని ఇవాళ కొన్ని కోట్ల మంది క్యాన్సర్ బారిన పడి మన దేశంలో సుమారు 10 లక్షల మంది పైన చనిపోతున్నారు. అట్లా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది చనిపోతున్నారు. వీళ్ళందరినీ మనం కాపాడుకోవాలంటే, ఒక వైద్యం తాలూకు మంచి ఫలితాలు రావాలంటే, మీ దానికి దీనికి యాడ్డానుగా దీన్ని చేసుకుంటే ప్రపంచాన్ని మనం ఒక అద్భుతమైన మలుపు తెప్పచ్చు. మన వాళ్ళందరూ కూడా ఆలోచించి దీన్ని సహకరిస్తారని ఆశిద్దాం. క్యాన్సర్కి నాకు తగ్గడానికి బేసికల్గా నా వెనకమైన లాజిక్ ఇది. నేను ప్రతిదీ ఓపెన్గా ఉంటాను, నా సబ్జెక్ట్ అంతా ఓపెన్గా చెప్తాను. నేను ఇక్కడ కూడా రామకృష్ణ ఆలయంలో 5 గంటల పాటు నేను క్యాన్సర్ అంటే ఏంటి, క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఎవరికైనా ఎందుకు వస్తుంది, పర్టికులర్గా ఈ వీళ్ళకే ఎందుకు వచ్చింది, మిగిలిన వాళ్ళకి ఎందుకు రాలేదు, అలానే క్యాన్సర్కి అలోపతిలో లేదా ఇంకో చోట జరుగుతుంది తప్పేంటి, ఒప్పులు కూడా ఉన్నాయి. అలోపతి తప్పని నేను చెప్పను. అలోపతి 1 వేలో కరెక్ట్, కానీ 2వ వేలో రాంగ్. కొన్నిట్లో పనిచేస్తుంది, చాలా వాటిలో పనిచేయదు. కొన్ని క్యాన్సర్లు అలోపతి అసాధ్యం, 2 నెలల్లో పోతాడు, 3 నెలల్లో పోతాడు అని చెప్పించిన డేట్లు నేను బతికించిన అనేకం ఉన్నాయి. తిరిగి రివర్స్ చేసి కంప్లీట్ పెట్టలో 0 చేసినాయి. ఇలాంటి కొన్ని క్యాన్సర్లు అలోపతి తగ్గుతాయి, నాకు కూడా తగ్గుతాయి. ఎస్పెషల్లీ లుకేమియా లాంటి కొన్ని సింపుల్గా తగ్గే ఉన్నాయి అలోపతిలో. కాబట్టి అలోపతిలో తగ్గుతున్నాయి కదా, అనవసరంలా. అలోపతిలో మీరు మందులు ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. మీరు మందులు ఇచ్చి తగ్గించారు, దాన్ని నేను ఇంట్లో ఫుడ్ పెట్టి తగ్గించాను. మరి మందులతో చేసే పని అంటే కొన్ని క్యాన్సర్లు, అతి తక్కువ క్యాన్సర్లు అలోపతికి అవలేలుగా తగ్గుతాయి. కొన్ని అలోపతికే కాదు, చాలా విధానాలు తగ్గుతాయి. ఆయుర్వేదిక అట్లా కూడా తగ్గుతాయి. ఆ విధానాలు ఏ మందు వాడకుండా తీసామంటే, ఏ మందు వాడకుండా తగ్గించామంటే క్రానిక్ తగ్గడం ఎలాగో తగ్గుతుంది. కానీ ఇటువంటివి కూడా మనం చేయగలిగితే అది మంచిదే కదా. మందులు లేకుండా తగ్గితే మంచిదే కదా. అది ఇంకా అద్భుతమైన సైన్స్ కదా, దీన్ని మించిన సైన్సే కదా. తగ్గటాన్ని మించిన సైన్స్ ఏముందండి? సైన్సు, ల్యాబ్, పరిశోధన. ఎవడో అమెరికా వాడు కూర్చొని మన చేయటండి, మనం ఏంటండి నాన్ సెన్స్. ఆహార విధానం దొజ్జి చెప్పిన సైన్స్ ఎవడండి? ఆహార విధానంతో తగ్గించకూడదు అని ఏ సైన్స్ బుక్లో చెప్పారండి? అసలు ఆహార విధానం సంబంధించి ప్రోటోకాల్ ఎక్కడుందండి? ఎక్కడుంది? ఒక ప్రోటోకాల్ ఇట్లా తగ్గుతున్నప్పుడు దాన్ని ఎవరైనా అనుసరిస్తే తప్పే ఉంది.
ఆ ప్యాటర్న్ తీసుకుని మనకు తగ్గదు, పలానా అతను తగ్గుతుందని క్లెయిమ్ చేస్తున్నాడంటే అందులో మంచి ఉంది కాబట్టి. ఏదో క్లెయిమ్ చేస్తే మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తగ్గుతుందని క్లెయిమ్ చేశాడు అనుకోండి, నాలాంటి ఒక సామాన్యుడే వచ్చి క్యాన్సర్ తగ్గుతుంది, డయాబెటీస్ తగ్గుతుంది, టైప్ 1 కూడా తగ్గుతుంది అన్నప్పుడు ఇదేంట్రా అసలు తగ్గటం ఏంటి, మనకు అసాధ్యం కదా, నేను వెళ్ళి దీని సంగతి ఏమంటే తేల్చాలి, కనీసం ఇతను ఏమైనా మోసం చేస్తాడంటే ఇతని బారి నుంచి ప్రజలను కాపాడాలి అని ఎవరైనా ముందుకు రావాలి కదా. అందుకే నా మీద తెలంగాణ ఐఎంఏ వాళ్ళు ఏదో కేసులు పెట్టారు, తప్పుడు కేసులు, నాన్సెన్స్ కేసులు, అయినా ముక్కుల పొక్కులు అని కేసులు ఒకటి పెట్టారు. అసలుది లేదు, డయాబెటీస్కి వాటికి చేసి ఛాలెంజ్ లేకుండా ఇంకేదో అంటే కరోనా విధులకు ఆటంకం కలిగించారని ఏ ఒక సిల్లి ఇలా పెట్టారు. ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి అండి. వీటి మీద చేస్తే ప్రజలకు ఏమైనా మేలు చేసిన వాళ్ళు అవుతాం మనం అందరం కలుపుని. వీటి ఛాలెంజ్ తీసుకుందామా, నా వాటికి సంబంధించి కూడా నేను రెడీగా ఉన్నా. నేను ఎప్పుడైనా మీరు గమనించండి, నా నెంబర్లన్నీ డిస్ప్లే అవుతూ ఉంటాయి. నేను ఎక్కడ ఉన్నానో ఎప్పుడు తెలుస్తూ ఉంటాను. నేను సీక్రెట్ నా దగ్గర ఏమీ లేదు, చక్కగా ఓపెన్గా ఉంది. నేను ఏదైనా ఓపెన్గా చూపించడానికి రెడీ, వాళ్ళతో మాట్లాడించడానికి, ఆ రిపోర్ట్లు ఇవ్వడానికి అన్నిటికీ సిద్ధంగా ఉన్నా. మంచి చేద్దాం ప్రజలకి. నా దగ్గర మంచి ఉంటే తీసుకుందాం, మీ మంచి ఉంటే అందరు మంచి కలుపుదాం, ప్రజలకు మేలు చేద్దాం. మీరు సర్జరీ చేసిన వెంటనే నెల రోజుల్లో, ఇవాళ నా దగ్గరకు వచ్చిన 15 మందిలో 6గురికి 3 మంత్స్లో రిటర్న్ అయింది. 3 మంత్స్లోపే ఎంత సర్జరీ చేయటం తీయటం సేమ్ అదే ప్లేస్లో మళ్ళీ వచ్చేసింది. ఒక బ్రెస్ట్కి సర్జరీ చేసి 30 కీమోలు 20 రేడియేషన్ ఇచ్చిన తర్వాత పక్క బ్రెస్ట్ రావటం, మళ్ళీ అది కీమో రేడియేషన్ చేసిన చంకలో రావటం, ఈ చంకలో కీమో రేడియేషన్ ఇచ్చినాక లంగ్కి దీనికి స్ప్రెడ్ అయిపోవటం, అట్లా నా దగ్గర రావటం. ఇట్లా 5-6 సార్లు 7-8 సార్లు 10 సార్లు ట్రీట్మెంట్ చేసి ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు ఇంటిగ్రేట్ చేయటం పొలం జరుగుతుంది. దయచేసి ఇప్పటికైనా ఇందులో ఎటువంటి భేషజాలు ఎవరికి అవసరంలా. ఆహార విధానం అందరిది, ఎర్రమాచి రామకృష్ణ ఒక్కడిదో లేకపోతే ఈడు జీవితం ఎవడో జీవితం పుట్ల, అది మనం పకడ్బందీగా లాజికల్గా ఆలోచించి మన దానికి యాడ్ ఆన్ చేసుకుని మన పేషెంట్ బెనిఫిట్ చూసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నా ఆహార విధానం మనం అందరం కలుపుకుని ఒక టీం లాగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. దీన్ని మీరే ఇండిపెండెంట్గా పరిశీలించండి. ఇందులో యుగోలు పోవటానికి ప్రెస్టేజ్లు పోవటానికి ఏమీ లేదండి. నేనైతే ఒకటి కంకణం కట్టుకున్నాను, ఖచ్చితంగా ఇది నాకు ఒక అద్భుతమైన విషయం అర్థమైంది. నేనేం గొప్పవాడినే కదా, నేను ఒక యావరేజ్ అండి. నాకు ఒక ఇంత అద్భుతమైన విషయం అర్థమైన తర్వాత నేను నిజంగా ఇంత కమిటెడ్గా ఇక్కడ కూర్చుని నేను ఇంత కనుక చెప్పకపోతే నేను ప్రపంచానికి ద్రోహం చేసినట్టు అవుతాను, ఖచ్చితంగా ద్రోహం చేసినట్టు అవుతాను. నేను ఖచ్చితంగా ఈ ప్రపంచాన్ని మన ఫలితాల ద్వారా మార్చి తీరతాను. మన తెలుగు న్యూట్రిషన్ సైన్స్ ప్రపంచంలో క్యాన్సర్ల దగ్గర నుంచి తగ్గించగలదని రుజువు చేసి ఆల్రెడీ రుజువైంది. చైనా లాంటి దాంట్లో నేను గౌరవం కూడా తెచ్చుకున్నాను. ఇక్కడ కొన్ని 100 మంది నాకు టెస్టిమోనియల్స్ ఉన్నాయి. వీటన్నిటితో పాటు నేను ఖచ్చితంగా మార్చగలను, ఒక మంచి ఉద్దేశంతో నేను చేస్తున్నాను. మీరంతా దయచేసి సహకరించండి. సహకరిస్తే క్యాన్సర్ మహమ్మారిని డైట్ సమ్మిళితం చేసుకుంటూ తరిమి కొట్టడం అవలేలుగా చేయొచ్చు. అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.